రోజంతా అలా ఖాళీగా కూర్చోకపోతే ఏదైనా పని చేయొచ్చు కదా. నీలాంటి సోమరివాన్ని చేసుకోవడం కంటే ఏ నూతిలోనో దూకడం మేలు. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? నాకు గాని కోపం వచ్చిందంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. ఆ, ఏం చేస్తారు? తిని అది అరిగేదాకా నిద్రపోతారు. అసలు మీకు కాస్తైనా అభిమానం ఉంటే మొగుడిగా 4 రాళ్ళు సంపాదిస్తారు. 4 ఏం కర్మ, 44 సంపాదిస్తాను. ఇప్పుడు మాత్రం ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నాను. ఊగి ఊగి ఉయ్యాల ఉన్న చోటుకే వస్తుందని తిరిగి రావాల్సింది మీరు ఈ ఇంటికే. వీరయ్య సోమరిపోతు. భార్య కాంతమ్మ రోజంతా కూలి పని చేసి సంపాదించిన డబ్బుతో వాళ్ళ ఇల్లు గడుస్తుంది. అస్సలు దీనికి నేనంటే లెక్క లేకుండా పోయింది. నేను కూడా చాలా డబ్బులు సంపాదించి నేనంటే ఏంటో చూపిస్తాను. అలా ఆలోచిస్తూ చెట్టు కింద కూర్చున్నాడు. అక్కడే నిద్రపోయాడు. ఇంతలో చీకటి పడింది. ఈ చింత చెట్టు కింద కూర్చొని ఏదో ఒకటి చెయ్యాలి. చింత చెట్టు పైన చెంచల దయ్యం ఉంటుంది కదా, ఆమె కోసం పూజ చేస్తాను. వెంటనే వచ్చి ఏదో ఒకటి వరం ఇచ్చేస్తుంది. అలా అర్ధరాత్రి వరకు చెంచల దయ్యం కోసం పూజ చేస్తున్నాడు. వెళ్ళిపో, వెనక్కి వెళ్ళిపో, ఇక్కడ నుండి దూరంగా వెళ్ళిపో. వాటి అరుపులకు ఏమాత్రం పట్టించుకోకుండా పూజ పూర్తి చేశాడు. అప్పుడే చెంచల దయ్యం వచ్చి, ఎవడ్రా నువ్వు? నా కోసం ఇదంతా ఎందుకు చేస్తున్నావు? నేను మీ గురించి చాలా విన్నాను. నా భార్యతో బాధపడలేక ఇలా అర్ధరాత్రులు బయట తిరుగుతున్నాను. మిమ్మల్ని చూద్దామని వచ్చాను. మీకోసమే పూజ చేశాను. చూసావు కదా, ఇక ఇంటికి వెళ్ళిపో. భర్తల జేబులు ఖాళీగా ఉంటే పెళ్ళాం గౌరవం ఇవ్వదమ్మా. నాకు అస్సలు విలువలేదు నా ఇంట్లో. నన్ను నా భార్య పేడ పురుగులా చూస్తుంది. మీరే ఎలాగైనా నాకు సహాయం చేయాలి. నవ్వే ఆడదాన్ని, ఏడ్చే మగాన్ని నేను నమ్మను. అయినా ఎందుకో నీ మొహం చూస్తే ఒకసారి సహాయం చెయ్యాలి అని అనిపిస్తుంది. వెళ్ళి ఆ ఆవును పిలు. మీ ఆ ఆవు చచ్చిపోయింది కదా. అతిగా వాగకుండా ముందు నేను చెప్పిన పని చెయ్యు. వీరయ్య ఆవును పిలవగానే అది లేచి నించుంది. చూసావా, అది రోజుకి 20 లీటర్ల పాలు ఇస్తుంచుకో. నాకు రోజు రాత్రికి ఇదే సమయానికి ఒక కోడిని తీసుకురావాలి. ఆవును తీసుకొని వీరయ్య ఇంటికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు? ఏ ఇంట్లో గొడవలు జరగకుండా ఉంటాయి? అంత మాత్రానికి నన్ను వదిలేసి వెళ్ళిపోతారా? రాత్రంతా ఒంటరిగా ఉన్నాను. ఇప్పుడు తిరిగి వచ్చాను కదా, సంతోషించు. రండి, వేడి వేడిగా తిందురు గాని. అరే, ఈ ఆవెవరిది? ఇక్కడికి ఎందుకు వచ్చింది? వీరయ్య జరిగింది మొత్తం భార్యతో ఈ ఆవు ఇక నుండి మనది. ఇది రోజుకి 20 లీటర్ల పాలిస్తుంది. అలాగే రాత్రికి ఒక కోడిని తీసుకెళ్లి చెంచల దయ్యానికి ఇవ్వాలి. ఓ, అదెంత పని? ఆ పాలు అమ్మితే ఓ కోడి రాదా మరి? వీరయ్య పాలు పిండి గ్రామంలో అందరికీ అమ్ముతున్నాడు. ఆ పాల ద్వారా వచ్చిన డబ్బుతో కోడిని తీసుకొని రోజు రాత్రి చెంచల దయ్యానికి వెళ్ళి ఇదిగోండి వచ్చేసాను, కోడిని తెచ్చేసాను. బాగుందిరా, నీ ముఖం భలే వెలిగిపోతుంది. అంతా మీ దయ్య, నీ వల్లే ఇలా ఉన్నారు. అలా కొంతకాలం గడిచింది. వీరయ్య అంగడిలో చాలా కోళ్లు కొన్నాడు. ఒకరోజు అనుకోకుండా ఎవరో నా కోడిని ఎత్తుకెళ్లారు. దొంగ దొంగ, ఎవరైనా రండి. 2 దొంగలు వచ్చి కోళ్ళని ఆవుని పట్టుకెళ్ళిపోయారు. ఇప్పుడు ఏం చేద్దాం? కోళ్ళని దొంగతనం చేశారు కదా. చెంచల దయ్యం నన్ను చంపేస్తుంది. ముందే చెప్పింది, కోడిని తీసుకొని రాకపోతే నన్ను తినేస్తాను అని. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏం కాదు, మీరు ఒకసారి వెళ్ళి మాట్లాడండి. రేపు 2 కోళ్ళు తెస్తానని చెప్పండి, ఒప్పుకుంటుందామె. వీరయ్య భయపడుతూనే చింత చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఏంట్రా, ఖాళీ చేతులతో వచ్చావు? ఉత్త చేతులతో వచ్చావు? చెంచల గారు, అనుకోకుండా రాత్రి దొంగలు పడి నా ఆవుని కోళ్ళని ఎత్తుకుని పోయారు. ఏమనుకోకండి, రేపు 2 కోళ్ళు తీసుకొస్తాను. ఒరే పిచ్చివాడా, ఆ దొంగలను పంపింది నేనే. అదేంటి, మీరు దొంగలు ఎందుకు పంపించారు? మనిషి మాంసం తినే నేను కోడితో సరిపెట్టుకున్నాను ఎలా అనుకున్నావురా? పైగా బతుకు మీద ఆశ ఉన్నవాడి శరీరమే రుచిగా ఉంటుందని మా తాత చెప్పాడు. అందుకే నీకు బతుకుపైన ఆశ పుట్టించి ఇప్పుడు చంపి తినేస్తున్నాను. ఇక నా ఆకలి తీరుతుంది. నువ్వు కూడా మాలాగే అత్యాశతో వచ్చావు, అందుకే ముందే వెళ్ళిపోవని చెప్పావు. విన్నావా? ఇప్పుడు అనుభవించు. వీరయ్యని చెంచల దయ్యం చంపి తినేసింది. అతను కూడా ఆత్మలాగే మారి అదే చెట్టు కింద ఉండిపోయాడు.